నా విశ్వాసం నిజమైన విశ్వాసమా? దేవుడు ఒప్పుకునే విశ్వాసం ఉందా నాలో? ఆయన ఒప్పుకునే విశ్వాసం నాలో ఉందా? ప్రశ్న ఏంటంటే, ఎందుకు ప్రభు వారి విశ్వాసాన్ని ఒప్పుకోవట్లేదు? ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఎందుకు ప్రభువుని విశ్వసించారు? ఆయన చేసిన సూచక క్రియలను చూసి విశ్వసించారు. సూచక క్రియలు చూసి ఆయనను విశ్వసించటం అనేది దేవుడు ఒప్పుకునే విశ్వాసం కాదు. సూచక క్రియలు ఎందుకు జరుగుతాయండి? సూచక క్రియలు ఏం సూచిస్తున్నాయి అంటే, సూచక క్రియలు ఎవరి ద్వారా జరిగాయి, ఎవరి నామం పేరిట జరిగాయో ఆయన హీ ఈస్ ద రియల్ గాడ్ అని సూచక క్రియలు చెప్తున్నాయి. సూచక క్రియలు అనగా అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, దెయ్యాలు ఎల్లగొట్టేవి, ఇవన్నీ సూచక క్రియలే. ఇవన్నీ కోడే కూస్తున్నాయి ఏంటంటే, నాయన ఏ నామం పేరిట సూచక క్రియలు జరుగుతున్నాయి అంటే, అదిగో ఆయన నామం పేరిట, యేసు నామం పేరిట సూచక క్రియలు జరుగుతున్నాయి. యేసు వైపు కేంద్రీకరిస్తున్నాం. ప్రజలు మాత్రం ఎలాంటి ఫౌండేషన్ వేసుకుంటారు? ఫోకస్ అంతా సూచక క్రియల మీద పెడతాం. తర్వాత వచ్చే ఆటుపోట్లకి వాళ్ళు నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళు ఆ సూచక క్రియల్ని చూశారు, కానీ అది ఎవరి ద్వారా జరిగిందో ఆయన యందు వారికి విశ్వాసం లేదు.